హిందూ మీడియా. మన హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులను ఆది దేవుళ్లగా చాలా పెద్దపీట వేశారు. ఈ సృష్టికి సంబంధించిన ప్రతి కార్యం వీరి వల్లే జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు ఈ సృష్టికి రక్షకుడిగా మనం భావిస్తాం. ఈ భూమినందు పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు ఈయన అవతారమెత్తి ఆ ఆపదలను తొలగించేవాడు. ఇక శివుడు లయకారకుడు. ఈ సృష్టిని సక్రమంగా నడిపించి వాటి మనుగడను శాసిస్తాడు. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని అంటారు. ఇక మూడవ వ్యక్తి బ్రహ్మ. ఈయన ఈ సృష్టిలో జన్మించే ప్రతి జీవరాశి యొక్క తలరాతను లిఖించేవాడిగా మన వేదాలు చెబుతున్నాయి. అందుకే ఈయనకు 4 తలలు ఉంటాయి. ఈ 4 తలలు 4 వేదాలకు ప్రతీతిగా మన పురాణాలు చెబుతున్నాయి. అయితే బ్రహ్మకు 5వ తల కూడా ఉండేదట. దాన్ని ఒక సందర్భంలో శివుడు నరికివేసినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. శివుడు బ్రహ్మతలను ఎందుకు నరికాడు? అసలు బ్రహ్మకు 5వ తల ఎలా వచ్చింది? అది ఏం చేసింది? అనే విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శివ పురాణం ప్రకారం శివునికి 5 తలలు ఉండేవి. ఈ 5 తలలతో అన్ని లోకాలు యొక్క మనుగడను చూసేవాడు. అయితే మొదట్లో బ్రహ్మకి 4 తలలు మాత్రమే ఉండేవి. అయితే ఒకానొక సమయంలో బ్రహ్మకు శివుని మీద అసూయ, కొద్దిగా గర్వం ఆవహించిందట. ఈ సృష్టిని మొత్తం సృష్టించేది నేనే కాబట్టి ఆయన కంటే నేనే గొప్పవాడిని అనే అహం కలిగిందట. దాంతో బ్రహ్మకు 5వ తల పుట్టుకు వచ్చింది. ఈ తల అన్ని లోకాలలో నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటూ శివుణ్ణి దూషించడంతో పాటు అసత్యాలు ప్రచారం చేసేవాడు. దాంతో బ్రహ్మకు ఉన్న 5 తలలో 4 తలలు 4 వేదాలకు సాక్షిగా ఉంటాయి. 5వ తల ఆయనలోని అహంభావానికి, అసూయకి ప్రతీకగా మారింది. ఈ విషయం తెలిసిన శివుడు ఒకసారి బ్రహ్మ 5వ తలని హెచ్చరించాడు కూడా. అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఇలా ఉండగా శివుడు సతీదేవిని తీసుకువచ్చి వివాహమాడడానికి నిశ్చయించుకున్నాడు. ఈ వివాహం సాంప్రదాయంగా జరిపించడానికి వేదాలు తెలిసిన బ్రహ్మను ప్రధాన బ్రాహ్మణుడిగా ఆహ్వానించాడు. ఈ పెళ్లి విష్ణువుతో పాటు 3,000,000 దేవతలు, ఋషులు, మునులు, ప్రమద గణాలు అన్నీ హాజరవ్వగా అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగుతుంది. బ్రహ్మ దగ్గరుండి శాస్త్రోక్తంగా శివుడు సతీదేవి పెళ్లి చేస్తున్న సమయంలో బ్రహ్మ యొక్క 5వ తల సతీదేవిని చూసి అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. అది గమనించిన శివుడు ఇకపై ఈ తల ఉండటం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని గమనించి తన బొటనవేలు గోరును విసరగా అది భైరవ ఆకారాన్ని సంతరించుకొని తన కుడి చేతితో బ్రహ్మ 5వ తల నరికేశాడు. ఆ విధంగా బ్రహ్మ యొక్క 5వ తల పోయి బ్రహ్మలో ఉన్న అహంభావం, అసూయ పోయింది. కానీ ఆ బ్రహ్మతల నరికినందుకు శివుడి స్వరూపమైన భైరవస్వామికి బ్రహ్మ కపాలం తన చేతికే అంటుకుపోయి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుపోయింది. ఈ పాపం పోగొట్టుకోవడానికి అన్ని లోకాలు తిరిగి ఆఖరికి కాశీక్షేత్రానికి వచ్చినప్పుడు ఆ కపాలం తన చేతి నుంచి విడుదల అవగా భైరవస్వామి వెంటనే ఆ కపాలాన్ని విసిరేశాడు. ఆ కపాలం వెళ్ళి బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో పడింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం బ్రహ్మ కపాలంగా పేరుగావించి అది ఒక పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుంది. ఆ కపాలమందు ఒక్కసారి పిండ ప్రదానం చేయడం వల్ల చనిపోయిన వారు ఉత్తమ గతులు పొందడమే కాకుండా మళ్లీ వారికి పిండ ప్రదానం చేయనవసరం లేదని అక్కడి స్థల ప్రాశస్త్యం చెబుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.